నిదానమే ప్రధానం. దేనికైనా ఓపిక ఉండాలంటారు పెద్దోళ్ళు. నానిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ఇప్పుడు. పాన్ ఇండియా అంటూ హడావిడి అస్సలు పడట్లేదు. అలాగని ప్రపంచం ఫాలో అవుతున్న పాన్ ఇండియన్ మార్కెట్ వద్దు అనడం లేదు. దానికోసం సెపరేట్గా ఓ ప్లాన్ ఫాలో అవుతున్నారు. దాన్నే నెక్స్ట్ సినిమాలకి అప్లై చేస్తున్నారు. ఇంతకీ ఏంటది? కరోనాకు ముందు పాన్ ఇండియన్ మార్కెట్ ఆప్షన్ మాత్రమే. కానీ ఇప్పుడు అది అవసరం. రేపటికి అత్యవసరంగా మారిపోతుందేమో. అందుకే హీరోలంతా అటే పరుగులు తీస్తున్నారు. నాని కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఈయన కూడా ఆ మార్కెట్ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నారు. కాకపోతే దానికోసం ప్రత్యేకంగా ఒక రూట్ ఫాలో అవుతున్నారు నేచురల్ స్టార్. ప్రభాస్, యష్, బన్నీ మాదిరి అందరూ రాత్రికి రాత్రే పాన్ ఇండియన్ హీరోలైపోరు. దానికి చాలా ఓపిక కావాలి. నాని అదే చేస్తున్నారిప్పుడు. నెమ్మదిగా ఒక్కో పావు కదుపుతున్నారు. శామ్ సింగరాయ్తో తొలిసారి దానికోసం ట్రై చేశారు. ఆ తర్వాత దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంకు ఇదే ఫార్ములా అప్లై చేశారు. మొన్న హిట్ 3 సైతం అన్ని చోట్ల విడుదలైంది. నానికి హిందీలో మార్కెట్ లేకపోవచ్చు గానీ గుర్తింపు ఉంది. పారడైస్ సినిమాతో అది మార్కెట్గా మారుతుందని నమ్ముతున్నారు నాని. నెక్స్ట్ సుజిత్ ఉన్నారు. ఓజీ తర్వాత ఈయన చేయబోయే ప్రాజెక్టు కావడంతో నాని 32 పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇలా పాన్ ఇండియా కోసం ఒక్కో ఇటుక పేరుస్తున్నారు నేచురల్ స్టార్. ఏదో ఒకరోజు అదే ఇల్లవుతుందని నాని అంచనా.